సాధారణంగా ఏ వ్యక్తులైనా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. కానీ నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలానికి చెందిన కర్నాట్ ముఖేష్ బీటెక్ పూర్తి చేసి వితౌట్ కెమికల్స్ తోటి ఒక చీర తయారు చేశారు. దీనికి జాతీయ చేనేత పురస్కారం అందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆయన ముందున్నాడు. అసలు ఎలా తయారు చేశాడు, అతనికి అవార్డు ఏ విధంగా వచ్చాడు, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కర్నాట్ ముఖేష్. మాది కొయిలవడం గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా మా నాన్నగారు చేసే వృత్తి చూస్తూ దాంట్లో మెలకువలు నేర్చుకుంటూ గత 10 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో చేస్తూ ఉన్నాను. మా డాడీ కొత్తగా చెట్ల రంగులతోటి ఎలా చేయాలి, దాంట్లో కెమికల్స్ వాడకుండా ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలని దాంట్లో నేర్పిస్తే దాంట్లో ఇంకా కొత్త రకంగా ఏమైనా డిజైన్స్ చేయొచ్చా, దాంట్లో మనం ఇంకా కొత్తగా ఏం ఇంప్రూవైజ్ చేయొచ్చు అని కొంచెం ఆలోచించి నేను కొన్ని 100 రకాల పూలతోటి అలాగే దాంట్లో చాలా డిజైన్ పెద్దగా వచ్చేటట్టు ప్రయత్నించి దాన్ని కొత్తగా ఎలా చూపించగలుగుతాను, అందరినీ ఎలా మెప్పించగలుగుతాను అని ప్రయత్నంలో ఒక చీరను తయారు చేశాను. దానికి గాను నాకు జాతీయ పురస్కారం లభించింది. అది రావడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అది రావడం వల్ల నేను ఇంకా కొత్తగా ఏమన్నా తయారు చేయడానికైనా నాకు ప్రోత్సాహం లభించింది. నాకు గత కొన్ని సంవత్సరాల ముందు నాకు రాష్ట్రీయ పురస్కారం కూడా లభించింది, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు. తర్వాత ఆ ప్రోత్సాహంతోనే కొత్తగా తయారు చేస్తూ ఇప్పుడు నాకు జాతీయ పురస్కారం లభించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే యాక్చువల్గా బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో అటు వివిధ రంగాల్లో పోవాలనే ప్రయత్నిస్తారు. కానీ మీరు చేనేత రంగంలోనే ఎందుకు ఉండాలని అనిపించింది? నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో చేసే పని అవి చూస్తూ పెరిగాను. ఎంత జాబ్ చేసినా కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కులవృత్తిని చేయాలనే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ తోటి ఎలా చేయాలి, దీంట్లో చేస్తే ఇంతకన్నా మనం కొత్తగా తయారు చేయవచ్చు, అది ఎలా చేయాలి, దాంట్లో చేసేందుకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి, అది ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి నాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగం కన్నా ఇది మన కులవృత్తి చేసుకుంటే బాగుంటుంది, దాన్ని మన భవిష్యత్ తరాలకు కూడా మనం దాన్ని అందించిన వారం అవుతాయనే ఆలోచనతోటి నాకు ఈ వృత్తి చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అన్న, ప్రస్తుత యువత ఆధునిక కాలంలో కుల వృత్తిని చేయాలంటే నామూషిగా ఫీల్ అవుతారు. కానీ మీరు అలా నామూషిగా ఫీల్ కాకుండా ఎలా దిగమింగారు అసలు దాన్ని? నేను ఇది ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు నాకు చాలా మంది చాలా రకాలుగా నాకు చాలా చెప్పి చూసారు, ఈ ఫీల్డ్ ఎందుకు, ఇప్పుడు ముందే ఈ ఫీల్డ్ లేదు. నేను చూసాను, నేను కరెక్ట్ ఈ ఫీల్డ్కి వచ్చే సమయానికి ఆల్మోస్ట్ 2015లో అలా వచ్చాను. కాకపోతే 2008-9 ఆ సంవత్సరంలో చాలా రిసిషన్స్ చూశారు. అసలు ఈ చేనేత వృత్తి నడుస్తుందా లేదా అన్న సందేహంలో ఉండేది. మెల్లమెల్లగా 2010 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం కష్టాలు పడుకుంటా కొత్త చేసుకుంటా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు చాలా మంది చేసుకుంటూ వచ్చారు. ఆ సిచ్యువేషన్లో నేను వచ్చేసరికి చాలా మంది ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకుంటున్నావు, ఇది చాలా కష్టమైంది, వద్దు అని చాలా మంది చెప్పారు. కాకపోతే ఇది మనం కొత్త జనరేషన్ ఎవరన్నా కొత్తగా ప్రయత్నిస్తేనే చేయగలుగుతాం. మనం ఏది ముందే రెడీగా ఉండదు, మనం వచ్చి తయారు చేసుకుంటే ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఆలోచనతోటి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ప్రస్తుత కాలంలో కెమికల్స్తో కూడుకున్న ప్రపంచం నడుస్తుంది. అలాంటిది మీరు వితౌట్ కెమికల్స్ తోటి చీర ఎలా తయారు చేసారో, అసలు ఎలా వచ్చింది ఆలోచన చేయాలని? ఇది ఇప్పుడు ఎలా అంటే మనం ఆల్రెడీ హ్యాండ్లూమ్ చీర అని మనం దాని గురించి దాని ప్రాముఖ్యత ఉంది. అలానే ఇప్పుడు హ్యాండ్లూమ్ చీరలో కూడా మనం కొందరు ఎలా అంటే మొత్తం ఆర్గానిక్ ద్వారా ఏమన్నా వచ్చినా, ఇప్పుడు మనకు ఆర్గానిక్ ఫుడ్ అయినా సరే ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, దీంట్లో కూడా ఆర్గానిక్ అని మనం ఎలా చేయొచ్చు, అన్ని కెమికల్స్ వాడుకుంటూ చేసే ప్రొడక్ట్స్ ఉంటున్నాయి మార్కెట్లో. దాన్ని మనం కొత్తగా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా కొత్తగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా ఇంట్లో ఆల్మోస్ట్ 20 years నుంచి న్యాచురల్ కలర్స్ వాడకంలో చీరలు, దుప్పటాలు, శారీస్ అన్ని ఇక్కత్ సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. దాంట్లో ఇంకా ఏమైనా కొత్త కలర్స్ వస్తాయా, ఏదైనా డెవలప్ చేయొచ్చా, ఇంకా దాంట్లో ఎలా చేయాలి అనే ఆలోచనతోటి దీంట్లో ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా తయారు చేయొచ్చు. స్టార్టింగ్లో ఎలా ఉంటే చిన్న డిజైన్స్ వచ్చేవి, న్యాచురల్ కలర్స్లో అయినా కొన్ని చిన్న డిజైన్స్ వచ్చేవి. దాంట్లో ఇంకా పెద్దగా ఏం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతామని ఆలోచన చేసుకుంటూ ఇది మనకు ఎలా అంటే ఎండాకాలంలో అయినా సరే చల్లగా ఉంటుంది, చలికాలంలో అయినా సరే వేడిగా ఉంటుంది.
దానికోసం నా చెట్ల రంగు మన ప్రకృతి ఇచ్చిన దాంతో చేయడం వల్ల ఎలా అంటే మనకు స్కిన్కి ఎలాంటి ఎలర్జీ అలా ఏమి ఉండదు. చెట్ల రంగులతోని వాడిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. దానికోసమనే ఈ ప్రొడక్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనం మంచి డిజైన్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తే మనకు ప్రోత్సాహం లభిస్తుందన్న ఆలోచనతోటి దీంట్లో ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాను నేను. మీరు బీటెక్ పూర్తి చేసినప్పుడు మీ స్నేహితులు కానీ మీ యొక్క కుల వృత్తిని ఎందుకు చేస్తున్నావు, ప్రైవేట్ రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయని అనలేదా? అవి నేను చాలా ఛాలెంజెస్ చూసే వచ్చాను. ప్రతి ప్రోత్సహించే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను బాగుపడాలనే చూశారు ప్రతి ఒక్కరు. కాకపోతే దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి, చూసుకొని చేయాలి. అది ఎలా చేస్తావు, నువ్వు తట్టుకోగలుగుతావా, ఇవన్నీ చేయగలుగుతావా అని చాలా మా ఫ్రెండ్స్ అయినా సరే, మా ఇంట్లో వాళ్ళైనా సరే, బయటి వాళ్ళు కొందరు పెద్ద మనుషులు అయినా సరే చాలామంది చెప్పి చూశారు. కాకపోతే వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దీంట్లో ఏం చేయగలుగుతాం, మనం ఏం చేసుకుంటే మనం ఇది డెవలప్ అవుతుంది. మనం ఒకరు చేసింది మనం చేసుకుంటూ వెళ్తే దాంట్లో మన గొప్ప ఏముంటుంది, మనం కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజెస్ ఉన్నా సరే నేను దీనికి కావాలనే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మీరు భారత చేనేత పురస్కారం ఎక్కడ తీసుకున్నారు, ఎవరి చేతుల మీదుగా తీసుకున్నారు? నేను ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం తీసుకున్నాను. మీకు క్యాష్ ఏమైనా ఇచ్చారా? నాకు 2 lakhs ప్రైజ్ మనీ ఇచ్చారు. నేను గెలుచుకున్న జాతీయ అవార్డుకి గాను 2 లక్షల బహుమతి ప్రదానం చేశారు. సో మీకు అవార్డు వచ్చింది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మీరు ఇంకేమైనా అట్లాంటివి ఏమైనా తయారు చేస్తున్నారా? ఇంకా మనం చేసే ప్రతి ఒక్కటి దాంట్లో ఏదన్నా ప్రాముఖ్యత ఉంటేనే దాన్ని అటెంప్ట్ చేస్తాం. మేము చేసే ప్రతి ఒక్కటి ఏదో ఒక డిజైన్, ఏదైనా స్పెషల్గా ఏదైనా కలర్స్లో అయినా సరే, మనకు ఏదన్నా ఇప్పుడు పాత దానికంటే ఏదైనా కొత్త ఇంప్రూవ్మెంట్ ఏం చేయగలుగుతాం, ప్రతి ఒక్క దాంట్లో ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే ఇంకా ఏదైనా భవిష్యత్తులో పాసిబుల్ అయితే ఇంకా పెద్ద డిజైన్ కూడా తయారు చేసి అది 10 మందికి ఉపయోగపడేలా అంటే ఏదైనా ప్రోడక్ట్ చేసి 10 మందికి అందించాలనే సంకల్పంతోనే ఉన్నాను. కర్ణాటక ముఖేష్ చెప్తున్న ప్రకారం ఆ బీటెక్ పూర్తి చేసిన క్రమంలో స్నేహితులు, బంధువులు ఎంతో మంది ఎగతాళిగా చేసినా కానీ దాన్ని దిగమింగుకొని నాకంటూ ఒక ప్రత్యేకత రావాలని ఒక నేచురల్గా తయారైన రంగులతోటి చీర తయారు చేయడంతో భారత చేనేత పురస్కారం అందిందని చెప్తున్నారు. దాంతోపాటు 2 లక్షల ప్రైజ్ మనీ అందింది. దీంతో నాకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ప్రజలు ఇంకెక్కువ ఆచరించేది, ఇంకా ఎక్కువ మంది రిసీవ్ చేసుకునేది తయారు చేయాలనే ఆలోచన ఇంకా ఎక్కువైంది, ఇంకా నా మీద బాధ్యత పెరిగిందని అని చెప్తున్నారు. కాకపోతే మొదట్లో మాత్రం చాలామంది హేళన చేసి నన్ను కొంతమంది ఎంతోమంది దిగజారే పరిస్థితి వచ్చినా కానీ వచ్చే ఒడిదొడుకుల్ని తట్టుకోవడం వలన ఈరోజు ఈ స్థాయికి ఉన్నానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.